నమస్కారం. ఈరోజు సత్తెనపల్లి పట్టణంలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. గౌస్ అనే ఒక కుర్రవాడిని పోలీసులు ఉదయం మ్యాన్ హ్యాండిల్ చేయటం వల్ల రోడ్డు మీద అతను చనిపోవటం జరిగింది. అతను తండ్రి గారు ఆదాం గారు కలప వ్యాపారం చేస్తారు. ఇతను ఉదయం బయటకు వచ్చినప్పుడు పోలీసులు, ముఖ్యంగా మన టౌన్ ఎస్ఐ గారు ఆయన్ని చేయి చేసుకోవటం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి కుటుంబానికి తీవ్రమైన సానుభూతిని తెలియపరుస్తున్నాను. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. దీని మీద ఆల్రెడీ నేను పోలీస్ డిపార్ట్మెంట్తో, ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది. ఎవరైతే మ్యాన్ హ్యాండిల్ చేసి ఈ చావుకు కారణమయ్యారో ఆ ఎస్ఐ గారి మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాల్సిందిగా వారిని కోరటం జరిగింది. ఎస్పీ గారు కూడా ఇమీడియట్గా ఆయన్ని వీఆర్కి పిలిపించి దాని మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. సరే, ఏది ఏమైనా ప్రాణంకు సంబంధించిన అంశం. పోయిన ప్రాణాన్ని మనం తీసుకురాలేం, కానీ చాలా బాధ కలిగినటువంటి అంశం ఇది. ఎందుకంటే సత్తెనపల్లిలో ఇంతవరకు కరోనాకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రమాదము లేని పరిస్థితిలో ఉన్నాం. కానీ ఈ దురదృష్టకరమైన హార్ట్ పేషెంట్, కొద్దిగా ఆరోగ్యం బాగాలైనా అతని పరిస్థితులు బాగా చేసుకుంటాడు. 30 సంవత్సరాలు వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఇలా పిల్లల కోసం వచ్చాడు. పిల్లల కోసం తీసుకెళ్ళి శిల్పం మర్చిపోయి మళ్ళీ ఇంటికి వచ్చాడు కదా, ఆ పోలీసులు బండి ఆపేసి చెప్పమని అడగకుండా కొట్టేశారు. ఆ కొట్టిన తర్వాత ఒక అబ్బాయి కుక్కకూలు ఉన్నాడు. నేను వచ్చి హాస్పిటల్ తీసుకొచ్చాను. హాస్పిటల్ తీసుకొని అరగంటకి ప్రాణం పోయింది. ఒక్క నిమిషం జరిగింది చాలా బాధాకరం. దానికి మేము కూడా ఒప్పుకున్నాం. బాధాకరంగా ఈ దుర్ఘటన జరిగింది. దీనికి సంబంధించి మా ఎస్పీ గారికి తెలియగానే వెంటనే నన్ను పంపించారు. నేను అడిషనల్ ఎస్పీ, నన్ను వెంటనే ఇక్కడికి పంపించారు ఏం జరిగింది కనుక్కోమని. ఈ ఘటనలో పొద్దున అందరు చెక్ పోస్ట్ లో జరుగుతూ ఉంటే అందరినీ రెగ్యులేట్ చేసిన దాంట్లో ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ తప్పుంటే అతని మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాము. అతని మీద యాక్షన్ తీసుకుంటాం. ఎంక్వైరీ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. నేను అందరితో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. మధ్యాహ్నం కల్లా నేను రిపోర్ట్ పంపిస్తాను. దాని మీద యాక్షన్ వచ్చేసి వెంటనే తీసుకుంటాం. తర్వాత ఈ కాంపెన్సేషన్ ఇవన్నీ కూడా మేము చేస్తాం. ఎవరిదైనా తప్పుంటే వాళ్ళ మీద ఖచ్చితంగా కూడా చర్య తీసుకుంటాం. ఓకే.